రిపబ్లిక్ డే వేళ కలకలం రేగింది. 10,000 కిలోల పేలుడు పదార్థాలు పట్టివేత జరిగింది. దేశ వ్యాప్తంగా ఇదే నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. రిపబ్లిక్ డే రోజున ఇటు దేశ ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు. జైపూర్ దగ్గర ఉన్న అంబాపరి ప్రాంతంలోని ఒక గోదాంతో పాటు మరొక ఇంటి ఆవరణలో దాచిన 10,000 కిలోల పేలుడు పదార్థాలు పట్టివేత జరిగింది. సంయుక్త ఆపరేషన్ చేపట్టారు రాజస్థాన్ ఏటీఎస్ మరియు స్థానిక పోలీసులు. భారీ పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగానే ఇటు పరేడ్ల సమయంలో పెద్ద దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. नागौर पुलिस को इस प्रकार का इंटेलिजेंस प्राप्त हो रहा था कि जिले में बड़ी भारी मात्रा में विस्फोटक सामग्री का क्रय विक्रय और भंडारण किया जा रहा है। इस आसूचना के प्राप्त होने पर फर्दर इस पे इंटेलिजेंस इनपुट्स गैदर किए गए। जो डीएसटी टीम है ज़िले की उनको एक्टिवेट किया गया और ह्यूमन इंटेलिजेंस टेक्निकल इंटेलिजेंस का संकलन करते हुए कल एक बड़ी कार्रवाई को जिला पुलिस द्वारा अंजाम दिया गया है। इस ओवरऑल कार्रवाई को जिला डीएसटी टीम द्वारा किया गया और ओवरऑल कार्रवाई का सुपरविजन जो है वो सीओ डेगाना एसएचओ थावला इनके द्वारा किया गया है। देखिए, चूँकि विस्फोटक अधिनियम से जुड़ी हुई कार्रवाई है, संवेदनशील। ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అర్జున్ రెడ్డికి తెలుసుకుందాం. అర్జున్, చెప్పండి, రిపబ్లిక్ డే రోజున 10,000 కిలోల పేలుడు పదార్థాలను కూడా పట్టివేత జరిగినట్టు తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, గణతంత్ర దినోత్సవం రోజు ఏదైతే రాజస్థాన్ లో రిపబ్లిక్ డే వేళ రాజస్థాన్ లో భారీ కలకలం రేపింది. నాగౌర్ జిల్లాలో ఒక పొలం దగ్గర ఒక భారీ ఎత్తున పేలు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. దాదాపు 10,000 కిలోల అమ్మోనియం నైట్రేట్ ను ఒక పొలం దగ్గర నుంచి మరోపక్క ఆ పొలానికి దగ్గరగా ఉన్న ఓ ఇంటి పరిసరాల్లో కూడా దాదాపు 10,000 కిలోల అమ్మోనియా నైట్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగోర్ ఎస్పీ మృదుల్ కవచా కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే రిపబ్లిక్ డే రోజు భారీ దాడులకు ప్లాన్ చేయడానికి ఉగ్రవాదులు స్కెచ్ చేశారు. అయితే ఇంటెలిజెన్సీ ఐబీ ఇంటెలిజెన్సీ కేంద్ర సూచనల మేరకు ఏదైతే రిపబ్లిక్ డే రోజు వీటిని పోలీసులు పట్టివేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ రిపబ్లిక్ డే నాడు దేశంలో కలకలం రేపాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ఈ కుట్రమన్నట్టు సమాచారం అందుతుంది. ఏదైతే రిపబ్లిక్ డే దేశం ఒకసారి ఉలికి పడింది. రాజస్థాన్ ఏటీఎస్ తో పాటు స్థానిక పోలీసులుగా చేసిన సంయుక్త ఆపరేషన్ లో ఈ భారీ పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. జైపూర్ దగ్గర ఉన్న అంబారీ ప్రాంతంలోనే ఇది దొరకడం జరిగింది. అయితే పోలీసులు ఈ 10,000 కిలోల పదార్థం స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే పెద్ద సమయంలో పెరేడ్, ప్రతి రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ పెరేడ్ జరుగుతుంది. ఈ పెరేడ్ కోసమే ఏకంగా 10,000 కిలోల అమ్మోనియా నైట్రేట్ ను సిద్ధం చేశారు. అయితే ఇంటెలిజెన్సీకి ఇచ్చిన సమాచారం వరకు అధికారులు దాదాపు 4 అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే విషయం కూడా పోలీసుల తమ ఎంక్వైరీలో జరిగింది. ఈ విషయం ఏదైతే రాజస్థాన్ పోలీసులు ఇటు ఏటీఎస్ పోలీసులు స్థానిక పోలీసులు ఇద్దరిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా రాజస్థాన్ సీఎం భజన్లాల్ కూడా దేశం ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నది. ఏదైతే మా రాజస్థాన్ ఏటీఎస్ పోలీసులు స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేశారు. ఏదైతే కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన సూచనల మేరకు ఏదైతే ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంలో దేశంలో ఒక పెద్ద ప్రమాదం తప్పిందంటూ రాజస్థాన్ సీఎం భజన్లాల్ ప్రకటించారు. అంటే ఇది కేవలం ఇటు జైపూర్ లో లేనా, లేదంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిల్వలు ఉన్నాయని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయంటారు? అమూల్య, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఎన్ఐఏ కానీ స్థానికంగా ఏటీఎస్ కానీ స్థానిక పోలీసులు కానీ భద్రత పైన ప్రతిరోజు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తుంటారు. వేరు ప్రాంతాలు, ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర, రాజస్థాన్, ఢిల్లీ, ఇలా కీలకమైన ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో దేశంలో మహానగరాలు ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా ఇలాంటి కీలక ప్రాంతాల్లో అటు ఐబీ పోలీసులు, ఇటు ఏటీఎస్, అటు స్థానిక పోలీసులు కూడా భద్రత సర్చ్ చేస్తూ ఉంటారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడైనా ఏదైతే జనాలు రద్దీగా ఉండే ప్రాంతంలో కూడా
భద్రతా చర్యలు చేపడతారు. ఎందుకంటే జనాలు ఏదైతే మాకుమ్మడిగా గుమ్ముకుండే ప్రాంతాల్లో ఎక్కువ ఇలాంటి పరిస్థితి చోటు చేస్తుంది. ఎందుకంటే పోలీసులు ప్రజలు ఇద్దరు అప్రమత్తంగా ఉండే పరిస్థితి ఉండని ప్రాంతాలను ఎంచుకుంటారు. ఆ ప్రాంతాల్లో ఇలాంటి పేలుడు పదార్థాలు పెట్టడం, వాటిని పేల్చడానికి ప్రయత్నం చేయడం కూడా ఈ మధ్య కాలంలో సర్వసాధారణ. అయితే ఇక్కడ దేశంలో ఉన్న కఠినమైన భద్రతా చర్యలు ఇంటెలిజెన్స్ నిఘు విభాగం పటిష్టంగా ఉండడంతో ఆయా ప్రాంతాలను నిర్వీర్యం చేయడం కూడా మనం చాలా సార్లు గమనించాం. అయితే ప్రస్తుతానికి రాజస్థాన్ లో జరిగిన ఈ వ్యవహారంలో 4 అరెస్ట్ చేశారు. వారికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే విషయం కూడా పోలీసుల విచారణలో లేదు. ఇంకా అరెస్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే వేరే గ్యాంగ్ ఎవరైనా ఉన్నారంట వీళ్ళతో? ఎస్ అమూల్య, ఈ ఉగ్రవాద సంస్థలు వచ్చేసి ఒక్కొక్క ఉగ్రవాద సంస్థ నుంచి మరో ఉగ్రవాద సంస్థకు లింక్ ఉంటుంది. వీటి మీద పోలీసులు సపరేట్ నిఘు పెడతారు. ఏదైతే ఆయా ప్రాంతాల్లో కార్టూన్ సెట్ జరుగుతుంది, ఏ ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలి, జనసందం ఉండే ప్రాంతాల్లో కూడా అటు పోలీసులు కఠినమైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ పేలుడు పదార్థాలంతా జనాలు ఉన్న ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుంటారు. ఏదైతే రాజస్థాన్ లో జరిగిన ఏదైతే ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది, అదేవిధంగా ఈ కేసును ఆ 4 అరెస్ట్ చేశారు. ఉగ్రవాద లింకులు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఎన్ఐఏ విచారణ చేస్తుంది. ఏదైతే అటు రాజస్థాన్ ప్రజలు భయాందోళనకు గురిగా ప్రభుత్వం కఠినమైన భద్రతా చర్యలు ఇస్తుంది. అటు హోంమంత్రి, ఇటు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. రాజస్థాన్ లో ప్రముఖ నగరాలైన జైపూర్, ఉదయ్పూర్ లాంటి నగరాల్లో కూడా కఠినమైన భద్రతా చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో సున్నితమైన ప్రాంతాలు ఉన్న చోట పోలీసులు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా కార్డులు సర్చ్ చేస్తున్నారు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. వారిని ఉగ్రవాద లింకులు ఉన్నాయనే సమాచారంతో అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే దేశంలో ఎక్కడ కూడా రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కలకలం రేపడానికే ఈ అమ్మోనియా నైట్రేట్ దాదాపు 10,000 కిలోలతో జైపూర్ లో టార్గెట్ చేశారు. అయితే ఇంటెలిజెన్స్ అటు ఐబీ, ఇటు స్థానిక పోలీసులు, ఏటీఎస్ పోలీసులతో సంయుక్తంగా జరిగిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్రస్తుతానికి ఈ దేశంలో ఎలాంటి కలకలం లేదు. గణతంత్ర వేడుకలు ఘనంగా ఆయా 29 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. అమూల్య, అంటే మరి ఇప్పుడు ఈ గోదాంతో పాటు ఏదైతే ఇంకొక ఇంటి ఆవరణలో పేలుడు పదార్థాలను దాచారో దానికి సంబంధించిన యజమానులను కూడా విచారించారు, అరెస్ట్ చేశారంటారు? ఎస్ అమూల్య, ఎక్కడైతే రాజస్థాన్ కి సంబంధించిన పోలీసులు ఆ ప్రాంతాలు గోదాం ప్రాంతం, తర్వాత ఇంటి ఆవరణంలో దాచిన ఆ పేలు పదార్థాలను స్వాధీనం చేసుకున్న ఆ ఇంటి యజమానితో పాటు మిగిలిన 4 కూడా అరెస్ట్ చేశారు. ఎవరెవరికి ఉగ్రవాద లింకులు ఉన్నాయి, ఆ ఇంటి యజమానికి సంబంధం ఉందా లేదా, ఆ గోదాం ఎవరిది, ఎవరు డంప్ చేశారనే అంశాలపైన కూడా అటు ఎన్ఐఏ పోలీసులు, ఇటు రాజస్థాన్ పోలీసులు, ఏటీఎస్ తో పాటు స్థానిక పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో ఉగ్రవాద లింకులు ఉన్నాయని పోలీసులకు కీలక విచారణలో తేలింది. రాబోయే రోజుల్లో ఏదైతే కనిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందంటూ ఇప్పటికే రాజస్థాన్ సీఎం ప్రకటించారు. 4 ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది, వారిని విచారిస్తుంది. ఈ ఉగ్రవాద లింకులు ఏదైతే రాజస్థాన్ కాకుండా మరి ఏ ప్రాంతాలకు ప్లాన్ చేశారనే అంశాలు కూడా పోలీసులు విచారణలో తేలే అంశం ఉంది. వీటిపైన ఏదైతే ఈ రాజస్థాన్ కు సంబంధించిన ఈ వ్యవహారం పైన ఏదైతే పోలీసులు అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. అమూల్య, దీనిపైన ఇప్పుడు నరేంద్ర మోదీ స్పందించారు. అర్జున్, అమూల్య, ప్రస్తుతానికి నరేంద్ర మోడీ ఏదైతే రిపబ్లిక్ వేడుకల్లో ఆయన ఉన్నారో, ఏదైతే ఎర్రకోట మీద ప్రసంగించే సమయం అయింది. అయితే ఆ ప్రస్తుతానికైతే హోంమంత్రి స్పందించారు. కఠిన శాంతి భద్రతలు ప్రధానం. దేశంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే ఏదైతే ఉగ్రవాద సంస్థలను, ఉగ్రవాద లింకులు ఉన్న వారిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంటుంది. ఉగ్రవాద సంస్థలను కూడా నిషేధించాం. ఏదైనా ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటించడం జరిగిందా? రైట్, థ్యాంక్ యూ అర్జున్. ఇక చూసుకుంటే రిపబ్లిక్ డే వేళ కలకలం రేపింది. 10,000 కిలోల పేలుడు పదార్థాలు పట్టివేత జరిగింది. దేశవ్యాప్తంగా ఇదే నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. రిపబ్లిక్ డే రోజున ఇటు దేశ ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు. జైపూర్ దగ్గర ఉన్న అంబాపరి ప్రాంతంలోని ఒక గోదాంతో పాటు ఇంటి ఆవరణలో దాచిన 10,000 కిలోల పేలుడు పదార్థాలను పట్టివేత జరిగింది. ఇక సంయుక్త ఆపరేషన్ చేపట్టారు రాజస్థాన్ ఏటీఎస్ మరియు స్థానిక పోలీసులు. ఇక భారీ పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇటు పరేడ్ల సమయంలో పెద్ద దాడులు చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ ఘటనలో 4గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీస్ బృందాలను కూడా ఇటు అమిత్ షా అభినందించినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే రాజస్థాన్ సీఎం కూడా ఇటు పోలీస్ బృందాలను అభినందించారు. దీనికి సంబంధించి ఇంకా దీనిపైన నరేంద్ర మోదీ అయితే స్పందించలేదు. ప్రస్తుతం అయితే 4గురిని ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీని వెనక ఉగ్రవాదుల సంబంధం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దిశలో కూడా దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. గోదాంకి సంబంధించి ఆ ఇంటికి సంబంధించి కూడా యజమానులను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రస్తుతం అయితే 4గురు ఈ అంశం పైన అరెస్ట్ అయ్యారు. ఇంకా అరెస్టులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇటు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది, విచారణ కూడా చేపడుతుందని తెలుస్తోంది.